ఇకపై మీరు క్యాష్ లో పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తే అది మీకే పెద్ద సమస్య అవుతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త క్యాష్ రూల్స్. అసలు నిజం ఏంటి? 2 లక్షలు క్యాష్ లో తీసుకుంటే అదే అమౌంట్ పెనాల్టీగా వెళ్ళిపోవచ్చు. పాన్ లేకపోతే సేఫ్ అనుకుంటే అదే బిగ్గెస్ట్ మిస్టేక్. చిన్న అమౌంట్స్ కి ఏమీ కాదనుకుంటే పొరపాటే. చిన్న కేసుల్లో కూడా 84% వరకు పెనాల్టీ పడొచ్చు. మీ బ్యాంక్ లో మీరు వేసిన ప్రతి పెద్ద అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ కి కనిపించే అవకాశం ఉంది. రూల్స్ తెలియకుండా క్యాష్ వాడితే మీరు సంపాదించిన డబ్బే ఫైన్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద క్లారిటీ తీసుకుందాం. చాలా మంది అనుకుంటున్నారు ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త క్యాష్ రూల్స్ వస్తున్నాయి అని. కానీ నిజమేంటంటే ఇవి కొత్త రూల్స్ కావు. చాలా కాలంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్నవి. కానీ ఇప్పుడు మానిటరింగ్ చాలా స్ట్రిక్ట్ అయింది. పాన్ ఆధార్ లింకింగ్, బ్యాంక్ రిపోర్టింగ్ సిస్టమ్, డేటా అనలిటిక్స్ వల్ల ప్రతి పెద్ద ట్రాన్సాక్షన్ ఈజీలీ ట్రాక్ అవుతుంది. అందుకే ముందెప్పుడు పట్టించుకునే రూల్స్ ఇప్పుడు చాలా సీరియస్ అయ్యాయి. మరి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిన ఆ రూల్స్ ఏంటి? ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏం జరుగుతుంది? దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీషా కందుల. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఉదాహరణ. ఒక రైతుకి తన పొలంలో పని చేస్తుండగా బంగారం దొరికింది. ఎవరికీ చెప్పకుండా అతను దానిని వాడడం ప్రారంభించాడు. కానీ అధికారులు వచ్చి ఒక రోజున అతన్ని పట్టుకున్నారు. రైతు నేను ఏ తప్పు చేయలేదు, నన్ను శిక్షించకండి అన్నాడు. కానీ అధికారులు మాత్రం ఒకే మాట చెప్పారు, బంగారం మీదైనా సరే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని. ఇదే విషయం మన క్యాష్ కి కూడా వర్తిస్తుంది. డబ్బు మీదే అయినా ట్రాన్సాక్షన్ మాత్రం రూల్ ప్రకారం ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు అసలు విషయం. ఇంతకు ముందు చాలా మంది పాన్ లేకపోతే ట్రాన్సాక్షన్స్ ట్రాక్ కావు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆధార్, బ్యాంక్ లింకింగ్ వల్ల మీ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా ట్రాక్ అవుతాయి. బ్యాంకులు కూడా పెద్ద ట్రాన్సాక్షన్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి SFT రూపంలో రిపోర్ట్ చేస్తాయి. అందుకే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ప్రూఫ్ ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిన ఆ రూల్స్ ఏంటి చెప్తా చూడండి. రూల్ నెంబర్ 1, క్యాష్ డిపాజిట్ లిమిట్స్. అకార్డింగ్ టు SFT రిపోర్టింగ్ రూల్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షల కంటే ఎక్కువ లేదా కరెంట్ అకౌంట్ లో 50 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఈ సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేస్తాయి. ఇది ఇల్లీగల్ కాదు, కానీ రిపోర్టబుల్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే మీ ట్రాన్సాక్షన్ స్క్రూటినీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మీరు ఎంత డబ్బు డిపాజిట్ చేస్తున్నారనేది కాదు, ఆ డబ్బు సోర్స్ ఏంటన్నది ముఖ్యం. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి సరైన ఎక్స్ప్లెనేషన్, ప్రూఫ్ ఇవ్వలేకపోతే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్కమ్ గా కన్సిడర్ అవుతుంది. అప్పుడు యాక్సెప్టబుల్ ట్యాక్స్ తో పాటు పెనాల్టీ కూడా పడుతుంది. మొత్తం బర్డెన్ చాలా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి మీ యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షలు మాత్రమే, కానీ మీరు 15 లక్షలు క్యాష్ డిపాజిట్ చేస్తే IT డిపార్ట్మెంట్ అడుగుతుంది ఈ ఎక్స్ట్రా 9 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని. మీరు సాలరీ స్లిప్స్, బిజినెస్ రికార్డ్స్, అగ్రికల్చరల్ ప్రూఫ్స్ లేదా గిఫ్ట్ ప్రూఫ్స్ చూపించలేకపోతే అది సస్పిషియస్ గా తీసుకుంటారు. ఇక సెకండ్ రూల్, క్యాష్ విత్డ్రాయల్ TDS. సెక్షన్ 194N ప్రకారం క్యాష్ విత్డ్రా చేయడం మీద డైరెక్ట్ ట్యాక్స్ ఉండదు. అంటే మీ అకౌంట్ లో ఉన్న డబ్బు తీసుకుంటే దానికి సపరేట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఒక లిమిట్ తర్వాత విత్డ్రాయల్స్ మీద TDS, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ పెట్టింది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే పెద్ద మొత్తంలో క్యాష్ యూసేజ్ ఉన్న వాళ్ళను గుర్తించడం మరియు అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ ని తగ్గించడం. మీరు రెగ్యులర్ గా ITR ఫైల్ చేస్తుంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు క్యాష్ విత్డ్రా చేయడం సాధారణంగా సేఫ్. ఈ లిమిట్ దాటిన తర్వాత 1 కోటి రూపాయలకు పైగా ఉన్న అమౌంట్ మీద 2% TDS అనేది కట్ అవుతుంది. కానీ మీరు ITR ఫైల్ చేయని వ్యక్తి అయితే రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి. 20 లక్షల తర్వాత 2% TDS ప్రారంభం అవుతుంది మరియు 1 కోటి రూపాయలు దాటితే 5% TDS కట్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ TDS అనేది ఫైనల్ ట్యాక్స్ కాదు, ఇది అడ్వాన్స్ కలెక్షన్ మాత్రమే. అంటే ప్రభుత్వం మీ నుండి ముందుగానే కొంత అమౌంట్ తీసుకుంటుంది. తర్వాత మీరు ITR ఫైల్ చేసినప్పుడు మీ యాక్చువల్ ట్యాక్స్ లయబిలిటీ ప్రకారం ఈ TDS ని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా రీఫండ్ కూడా పొందొచ్చు. ఉదాహరణకి మీరు ఒక సంవత్సరంలో 1.2 crore విత్డ్రా చేశారని అనుకుందాం. మీరు ITR ఫైలర్ అయితే 1 crore వరకు ఏమీ ఉండదు, ఏ ట్యాక్స్ ఉండదు. మిగిలిన 20 lakhs మీద మాత్రం 2% అంటే 40,000 TDS అనేది కట్ అవుతుంది. తర్వాత మీరు ITR ఫైల్ చేస్తే మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లో ఈ 40,000 అనేది అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఇది పెనాల్టీ కాదు, ట్రాకింగ్ మెకానిజం మాత్రమే. ఇంకో పాయింట్, చాలా మంది బిజినెస్ లేదా ల్యాండ్ డీల్స్ కోసం పెద్ద మొత్తంలో క్యాష్ విత్డ్రా చేస్తారు.
కానీ చాలా రిపీటెడ్ విత్డ్రాయల్స్ చేస్తే ఐటీ డిపార్ట్మెంట్ కి సస్పిషియస్ గా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైతే మాత్రమే విత్డ్రా చేయడం మరియు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ వాడడం సేఫర్. ఓకేనా? థర్డ్ రూల్, 2 లక్షల క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్. సెక్షన్ 269 ST ప్రకారం ఈ రూల్ చాలా స్ట్రిక్ట్ మరియు డేంజరస్ కూడా. ఒక వ్యక్తి నుండి ఒక రోజులో గానీ, ఒక ట్రాన్సాక్షన్ లో గానీ, లేదా ఒకే ఈవెంట్ లో, ఉదాహరణకి మ్యారేజ్, ఫంక్షన్, సేల్ డీల్, ఇలా వీటికి సంబంధించి పేమెంట్స్ లో గానీ 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్ తీసుకోవడం లేదా ఇవ్వడం పూర్తిగా నిషేధం. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అమౌంట్ ని స్ప్లిట్ చేస్తే సేఫ్ అనుకుంటారు. ఉదాహరణకి 2.5 లక్షలు తీసుకోవాలి అంటే ఒక రోజు 1.5 లక్షలు తీసుకొని, అంటే 1.5 లక్షలు తీసుకొని ఇంకొక రోజు ₹1,00,000 తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఒకే డీల్ కి సంబంధించిన పేమెంట్స్ అయితే అది కూడా వైలేషన్ గా కన్సిడర్ చేయబడుతుంది. ఈ రూల్ బ్రేక్ చేస్తే పెనాల్టీ చాలా సెవర్, 100% ఆఫ్ ద అమౌంట్. అంటే మీరు ఎంత క్యాష్ తీసుకున్నారో అంతే అమౌంట్ పెనాల్టీగా కట్టాల్సి రావచ్చు. ఇది డైరెక్ట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ 2.5 లక్షలకు అమ్మి క్యాష్ తీసుకున్నారు అనుకోండి. ఐటీ డిపార్ట్మెంట్ కి అది ట్రేస్ అయితే మీరు 2.5 లక్షలు పెనాల్టీగా కట్టాల్సి రావచ్చు. అంటే మీరు సంపాదించిన మొత్తం అమౌంట్ లాస్ అవుతుంది. కాబట్టి పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI, చెక్ ద్వారా చేయడం సేఫెస్ట్ ఆప్షన్. ప్రతిదీ ప్రూఫ్స్ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఫోర్త్ రూల్, ప్రాపర్టీ టోకెన్ అడ్వాన్స్. సెక్షన్ 269 SS ప్రకారం ప్రాపర్టీ డీల్స్ లో టోకెన్ అడ్వాన్స్ చాలా కామన్. కానీ ఇక్కడ చాలా మంది రూల్స్ ఇగ్నోర్ చేస్తారు. 20,000 కంటే ఎక్కువ టోకెన్ అడ్వాన్స్ ని క్యాష్ లో తీసుకోవడం లేదా ఇవ్వడం నిషేధం. ఈ రూల్ ఎందుకుందంటే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ లో ఎక్కువగా బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండడం వల్ల. సో ప్రభుత్వం డీల్స్ ని క్లోజ్లీ మానిటర్ చేస్తుంది. టోకెన్ అడ్వాన్స్ కూడా ఒక అఫీషియల్ ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ అవుతుంది. కాబట్టి అది ట్రేసబుల్ ఉండాలి. మీరు ఈ రూల్ ఫాలో చేయలేకపోతే పెనాల్టీ పడే అవకాశం ఉంది. మరియు ఫ్యూచర్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఇష్యూస్ రావచ్చు. ఉదాహరణకి మీరు ఒక ప్లాట్ సేల్ కి ₹50,000 అడ్వాన్స్ క్యాష్ తీసుకున్నారు అనుకోండి, ఇది వైలేషన్. అదే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకుంటే మీ దగ్గర ప్రూఫ్ రికార్డ్ ఉంటుంది, బ్యాంక్ స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్ ID, ఇలా. ఇది ఫ్యూచర్ లో ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. ఇంకో ప్రాక్టికల్ పాయింట్, చాలా మంది స్మాల్ అడ్వాన్స్ కాబట్టి క్యాష్ లో తీసుకున్నాం అంటారు. కానీ ఐటీ రూల్స్ లో చిన్న పెద్ద అనే కాన్సెప్ట్ లేదు. 20,000 దాటితే అది రూల్ బ్రేక్ అవుతుంది. ఇక ఫిఫ్త్ రూల్, టోకెన్ అడ్వాన్స్ రీఫండ్. సెక్షన్ 269 T ప్రకారం చాలా మంది అడ్వాన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే రూల్ ఫాలో చేస్తారు, కానీ రీఫండ్ సమయంలో ఇగ్నోర్ చేస్తారు. కానీ రీఫండ్ కూడా సేమ్ రూల్ కి వర్తిస్తుంది. మీరు టోకెన్ అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 20,000 కంటే ఎక్కువ క్యాష్ లో ఇవ్వకూడదు. ఈ రూల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్కమ్ ట్రాన్సాక్షన్స్ ట్రేసబుల్ ఉండాలి, అవుటింగ్ కూడా ట్రేసబుల్ ఉండాలి, లేదంటే మిస్ మ్యాచ్ వస్తుంది. ఉదాహరణకి మీరు ₹40,000 అడ్వాన్స్ తీసుకున్నారు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా, అది కూడా తర్వాత డీల్ క్యాన్సిల్ అయింది, మీరు ఆ 40,000 క్యాష్ లో తిరిగి ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ కి ఇన్కమింగ్ రికార్డ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ ప్రూఫ్ లేదు. సో ఇది సస్పిషియస్ గా కనిపిస్తుంది. అందుకే రీఫండ్ కూడా అదే ఛానల్లో చేయాలి, బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI లేదా చెక్ ద్వారా. ఇలా చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ ట్రేసబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ 6th రూల్, లోన్ ట్రాన్సాక్షన్స్. సెక్షన్ 269 SS అండ్ 269 T ప్రకారం లోన్ ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ యూసేజ్ చాలా కామన్, ముఖ్యంగా ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ మధ్య. కానీ 20,000 కంటే ఎక్కువ లోన్ క్యాష్ రూపంలో తీసుకోవడం లేదా రీపే చేయడం అలౌడ్ కాదు. ఈ రూల్ యొక్క మెయిన్ పర్పస్ అన్అకౌంటెడ్ మనీ ట్రాన్సాక్షన్స్ ని తగ్గించడం మరియు ఫేక్ లోన్స్ చూపించి ట్యాక్స్ తప్పించుకోవడం నివారించడం. ఉదాహరణకి మీ ఫ్రెండ్ మీకు ₹30,000 క్యాష్ ఇచ్చాడు అనుకోండి. ఐటీ డిపార్ట్మెంట్ కి ఇది లోన్ అని ప్రూవ్ చేయలేకపోతే అది మీ ఇన్కమ్ గా కన్సిడర్ అయ్యే అవకాశం ఉంది, దాంతో ట్యాక్స్ పడుతుంది. అదే మీరు UPI ద్వారా తీసుకుంటే బ్యాంక్ రికార్డ్ ఉంటుంది. దానికి తోడు ఒక సింపుల్ వాట్సాప్ మెసేజ్, లోన్ ఇచ్చాను తిరిగి ఇవ్వాలి అని ఉన్నా కూడా అది ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. అయితే మీరు లోన్ తీసుకుని రీపే చేసే సమయంలో కూడా క్యాష్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే రీపేమెంట్ కూడా ట్రాక్డ్ ట్రాన్సాక్షన్ గా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన తీసుకున్న అన్నిటికీ రికార్డ్స్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. గాట్ ఇట్? ఇక 7th రూల్, రెంట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. రెంట్ మరియు సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో చాలా మంది క్యాజువల్ గా క్యాష్ డీల్స్ చేస్తారు, కానీ 20,000 దాటితే క్యాష్ లో ఇవ్వడం లేదా తీసుకోవడం అవాయిడ్ చేయాలి. ఈ రూల్ ల్యాండ్ లార్డ్ మరియు టెనెంట్ ఇద్దరికి వర్తిస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఉదాహరణకి మీరు ఒక హౌస్ కి ₹30,000 డిపాజిట్ క్యాష్ లో ఇచ్చారు అనుకోండి. తర్వాత మీరు హౌస్ ఖాళీ చేసి రీఫండ్ తీసుకున్నారు, అది కూడా క్యాష్ తీసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ కి ప్రూఫ్ రికార్డ్ ఉండదు. ఫ్యూచర్ లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కూడా ప్రూఫ్ ఉండదు. అదే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తే ఇద్దరికి కూడా, అంటే బోత్ పార్టీస్ కి కూడా క్లియర్ రికార్డ్ ఉంటుంది. ఇది లీగల్ సేఫ్టీ కూడా ఇస్తుంది. ఇక 8th రూల్,
బిజినెస్ క్యాష్ ఎక్స్పెన్స్ సెక్షన్ 48(3) ప్రకారం బిజినెస్ చేసే వాళ్ళకు ఈ రూల్ చాలా క్రిటికల్. ఈ రోజుల్లో ఒక వ్యక్తికి 10,000 కంటే ఎక్కువ క్యాష్ పేమెంట్ చేస్తే అది బిజినెస్ ఎక్స్పెన్స్ గా అలో చేయరు. ఇది డైరెక్ట్ పెనాల్టీలా అనిపించకపోయినా ఇండైరెక్ట్ లాస్ చాలా పెద్దది. ఎందుకంటే మీరు మీ ఎక్స్పెన్స్ ని డిడక్ట్ చేయలేరు. దాంతో మీ ప్రాఫిట్ ఆర్టిఫిషియల్ గా పెరుగుతుంది, ట్యాక్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి మీరు 15,000 రూపాయలు క్యాష్ గా సప్లయర్స్ కి ఇచ్చారు అనుకోండి. ఐటీ డిపార్ట్మెంట్ ఆ ఎక్స్పెన్సెస్ ని యాక్సెప్ట్ చేయదు. అంటే మీ ప్రాఫిట్ 15,000 కూడా ఎక్కువగా చూపిస్తుంది. దాంతో మీ ట్యాక్స్ కూడా ఎక్కువ అవుతుంది. అదే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అది పూర్తి ఎక్స్పెన్స్ గా కన్సిడర్ అవుతుంది, మీ ట్యాక్స్ కూడా తగ్గుతుంది. ఇంకో ప్రాక్టికల్ పాయింట్, చాలా స్మాల్ బిజినెసెస్ క్యాష్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, కానీ లాంగ్ టర్మ్ లో ఇది ట్యాక్స్ బర్డెన్ పెంచుతుంది. కాబట్టి డిజిటల్ పేమెంట్స్ కి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది. అర్థమైందా అండి? అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయింది. ఏఐ, డేటా అనలిటిక్స్, బ్యాంక్ ఇంటిగ్రేషన్ వాడుతూ మీ ఫినాన్షియల్ బిహేవియర్ మొత్తాన్ని అనలైజ్ చేస్తుంది. మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, మీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ కూడా కంపేర్ చేస్తుంది. ఉదాహరణకి మీ డిక్లేర్డ్ ఇన్కమ్ 5 లక్షలు కానీ మీ స్పెండింగ్ 15 లక్షలు ఉంటే అది ఇమీడియట్ రెడ్ ఫ్లాగ్ అవుతుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఈ రోజు చేసిన ఒక ట్రాన్సాక్షన్ గురించి కూడా 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత నోటీస్ రావచ్చు. ఐటీ డిపార్ట్మెంట్ కి రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ చేసే పవర్ ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ లేకపోతే మీరు సీరియస్ ప్రాబ్లమ్ లో పడతారు. అన్నెసరీ ట్యాక్స్, పెనాల్టీ, స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో క్యాష్ యూసేజ్ తగ్గించండి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ వాడండి. ప్రతి ట్రాన్సాక్షన్ కి ప్రూఫ్ ఉంచుకోండి. క్యాష్ సేఫ్ కాదు, ప్రూఫ్ సేఫ్ ఉన్న వాళ్ళకే సేఫ్. సో ఫైనాన్షియల్ గేమ్ లో విన్నర్ అవ్వాలి అంటే మనీ కాదు, రూల్స్ మీద క్లారిటీ ఉండాలి. అర్థమైందండి? సో ఇవన్నీ ఫాలో అవుతూ ఇప్పటి నుంచి ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా దానికి ప్రూఫ్స్ ఉండాలి. అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ మైండ్ఫుల్ గా చేయండి, అంతే. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి మరొక వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.